నేను నా తల్లి గర్భములో నుండి ఈ భూలోకానికి వచ్చిన పాపములో నుండి వచ్చాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన దేవుడు, అమ్మా వినండి, పరిశుద్ధుడైన దేవుడు మనందరినీ, పాపముతో ఉన్నటువంటి వారందరినీ ఆయన భూలోకానికి వచ్చాడు మార్చడానికి. సప్పట్లు కొట్టి దేవుని నామని మైపడదాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రివేళ సమయంలో చివరిగా ఒక మాట చెప్పి నేను ముందుకెళ్ళాలని ఆశపడుచున్నాను. యెషయా గ్రంథం చిరుడి ప్రియులారా 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం గట్టిగా సపర్లు కొట్టి దేవుని నామని మైపడదాం. దేవుని బిడ్డలారా, ఆ యొక్క చూడండి, భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రాలను తయారు చేసిన దేవుడు మీకోసం, నా కోసం శిశువుగా భూలోకానికి వచ్చాడండి. అందుకే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. దేవుని బిడ్డలారా, మీకైతే ఓ తల్లి, ఓ తండ్రి, మీకు మీ కుటుంబం భారము నీ మీద ఉంది. యేసయ్యకైతే ఈ లోక రాజ్య భారము ఆయన మీద ఉంది, ఆయన భుజం మీద ఉంది. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియులరా, ఆయనకు ఆశ్చర్యకరుడని, ఆయనకు ఆలోచనకర్తని, నిత్యునగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. అమ్మా, అందుకే ఆశ్చర్యకరుడు. కుంటి వారికి కాలు ఇచ్చాడు, గుడ్డి వారికి చూపించాడు, మూగవారికి మాటలిచ్చాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. సపర్లు కూడా దేవునామని మైపరచు. లాజరు చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్నప్పుడు